నువ్వు టీచర్ అన్నావు, ఐఏఎస్ ఆఫీసర్ అన్నావు, ఏమన్నావు, కానీ అంతకంటే ముందు నువ్వు ఒక మంచి అమ్మవు కావాలి. తల్లిదండ్రులు మినిమం ఆడపిల్లలకి ఏం నేర్పించకున్నా లేకపోయినా కుటుంబం అందరికీ వంట చేయడం నేర్పించాలి. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే పుట్టింటికి ఏ మాట రాకుండా ఉండేట్టుగా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ మాట అనింది ఏదో పల్లెటూరులో చదువు లేకుండా కూర్చున్న మూలనున్న ముసలామె కాదు. ఈ మాట అనింది ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఆమె ఈ మాట అనింది ఏదో కిట్టి పార్టీలోనో లేక ఏదో ప్రవచనాలు చెప్పుకుంటూ కాదు. ఒక యూనివర్సిటీ కాన్వకేషన్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె ఈ మాట అనింది. का ब्याह हो गया और पहले दिन जाएगी, बेटा हलवा बनाओ। वो मोबाइल खोलती है और हलवा बनाती है, कच्चा पक्का जैसा हुआ ऐसा। फिर सास की गालियां सुनती है कि तेरी माँ ने क्या सिखाया। और इसी वजह से कई महिलाओं को मैंने कहा, और आज भी महिलाएं हैं, उनको कम से कम परिवार में जो खाना बनता है वो तो उसको आना ही चाहिए। चाहे आप अध्यापक बनो, चाहे आप आईएएस ऑफिसर बनो, कोई भी बनो, एक एक्सपर्ट माँ बनो पहले तो। తను బాగా చదువుకుంది, తనకు ఒక పొలిటికల్ కెరీర్ ఉంది, తను తన మాటలతోటి వేరే వాళ్ళని ప్రభావితం చేయగలిగే పొజిషన్లో ఉంది. ఆ కాన్వకేషన్లో వచ్చిన ఆడపిల్లలు చాలా మంది వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫైట్ చేసో లేదా కన్విన్స్ చేసో డిగ్రీ తెచ్చుకొని ఉంటారు, పెళ్ళొద్దని చెప్పి చదువుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఈమె ఇట్లా చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తోంది? అసలు ఇట్లాంటి వాళ్ళు ఒక స్టేట్ని పాలిస్తే, గవర్న్ చేస్తే ఆ పాలసీ మేకింగ్లో, డెసిషన్ మేకింగ్లో ఆడవాళ్ళని ఎంతవరకు రిప్రజెంట్ చేస్తారు? ఆడవాళ్లకు ఏం న్యాయం చేస్తారు? అసలు ఏమొచ్చినా రాకున్నా ముందు మీ ఆడపిల్లలకు చదువు రావాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అని కదా చెప్పాల్సింది. ఇంకా చదువుకున్నోళ్ళు, గవర్నర్లు, ముఖ్యమంత్రులే ఇట్లా మాట్లాడితే మన దేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమేనా? ఆలోచించండి. నువ్వు టీచర్ అన్నావు, ఐఏఎస్ ఆఫీసర్ అన్నావు, ఏమన్నావు, కానీ అంతకంటే ముందు నువ్వు ఒక మంచి అమ్మవు కావాలి. తల్లిదండ్రులు మినిమం ఆడపిల్లలకి ఏం నేర్పించకున్నా లేకపోయినా కుటుంబం అందరికీ వంట చేయడం నేర్పించాలి. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే పుట్టింటికి ఏ మాట రాకుండా ఉండేట్టుగా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ మాట అనింది ఏదో పల్లెటూరులో చదువు లేకుండా కూర్చున్న మూలనున్న ముసలామె కాదు. ఈ మాట అనింది ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఆమె ఈ మాట అనింది ఏదో కిట్టి పార్టీలోనో లేక ఏదో ప్రవచనాలు చెప్పుకుంటూ కాదు. ఒక యూనివర్సిటీ కాన్వకేషన్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె ఈ మాట అనింది. का ब्याह हो गया और पहले दिन जाएगी, बेटा हलवा बनाओ। वो मोबाइल खोलती है और हलवा बनाती है, कच्चा पक्का जैसा हुआ ऐसा। फिर सास की गालियां सुनती है कि तेरी माँ ने क्या सिखाया। और इसी वजह से कई महिलाओं को मैंने कहा, और आज भी महिलाएं हैं, उनको कम से कम परिवार में जो खाना बनता है वो तो उसको आना ही चाहिए। चाहे आप अध्यापक बनो, चाहे आप आईएएस ऑफिसर बनो, कोई भी बनो, एक एक्सपर्ट माँ बनो पहले तो। తను బాగా చదువుకుంది, తనకు ఒక పొలిటికల్ కెరీర్ ఉంది, తను తన మాటలతోటి వేరే వాళ్ళని ప్రభావితం చేయగలిగే పొజిషన్లో ఉంది. ఆ కాన్వకేషన్లో వచ్చిన ఆడపిల్లలు చాలా మంది వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫైట్ చేసో లేదా కన్విన్స్ చేసో డిగ్రీ తెచ్చుకొని ఉంటారు, పెళ్ళొద్దని చెప్పి చదువుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఈమె ఇట్లా చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తోంది? అసలు ఇట్లాంటి వాళ్ళు ఒక స్టేట్ని పాలిస్తే, గవర్న్ చేస్తే ఆ పాలసీ మేకింగ్లో, డెసిషన్ మేకింగ్లో ఆడవాళ్ళని ఎంతవరకు రిప్రజెంట్ చేస్తారు? ఆడవాళ్లకు ఏం న్యాయం చేస్తారు? అసలు ఏమొచ్చినా రాకున్నా ముందు మీ ఆడపిల్లలకు చదువు రావాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అని కదా చెప్పాల్సింది. ఇంకా చదువుకున్నోళ్ళు, గవర్నర్లు, ముఖ్యమంత్రులే ఇట్లా మాట్లాడితే మన దేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమేనా? ఆలోచించండి.